ఆహా ఏమి రుచి అంటూ మైమరిచి ఏ రోడ్డు పక్కన బండిలోనో మూడో రకం హోటళ్లలోనో దొరికే ఆహారాన్ని లాగించేస్తున్నారా? నూనెలో అందంగా వేయించి కంటికి ఇంపుగా నోటికి రుచికరంగా అందించే ఆ ఆహారం మన ఆరోగ్యానికి చేటు తెస్తోందన్న విషయం తెలుసుకోండి. డబ్బుకు కక్కుర్తి పడిన కొందరు అక్రమార్కులు చేస్తున్న పాపాలు భాగ్యనగర ప్రజల పాలిట శాపాలవుతున్నాయి. నగరంలో పలుచోట్ల గుట్టు చప్పుడు కాకుండా జంతువుల కొవ్వులతో నూనెలను తయారు చేసి నల్ల బజారులో విక్రయిస్తున్నారు. వాటితోనే పలు హోటళ్లలో మనం తినే వివిధ రుచులు తయారు చేస్తున్నారు. రాజధాని శివారు ఓల్డ్ మలక్పేట్ దర్గాలో దాదాపు 18 జంతు నూనె కార్ఖానాలు ఉన్నాయి. శంకర్ నగర్, జల్పల్లి, మైలార్ దేవ్పల్లి, ఆలీనగర్, కాటేదాన్, బహదూర్పురా తదితర ప్రాంతాల్లో జంతువుల కొవ్వు నుంచి నూనెలను తయారు చేస్తున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో జరిగే సంతల నుంచి చివరి దశలో ఉన్న జంతువులు నగరంలోని పలు కబేలాలకు చేరుతుంటాయి. అక్కడ వాటిని చంపి ఎముకలతో సహా వాటిలోని కొవ్వులను తీస్తారు. అనంతరం ఆ కొవ్వును కార్ఖానాలకు తరలిస్తారు. ఆవు లేదా గేదెల కొవ్వును పెద్ద పెద్ద కళాయిల్లో వేసి సుమారు 4 రోజుల పాటు ఉడికించి ఒక రకమైన నూనెలను తయారు చేస్తారు. తర్వాత ఆ నూనెను కాటేదాన్లోని ఆయిల్ ఇండస్ట్రీలకు తరలిస్తారు. అక్కడ దాన్ని 3 రకాలుగా విభజించి దాని నుంచి కేవ్ అనే పదార్థాన్ని వేరు చేస్తారు. అనంతరం నెయ్యిలా ఉండే పదార్థాన్ని, ఆ తర్వాత నూనెను తీస్తారు. సాధారణంగా ఈ నూనెలను సబ్బుల తయారీ కంపెనీలకు పంపిస్తుంటారు. దీని విలువ టన్నుకు 50 నుంచి 80 వేల వరకు ఉంటుంది. అయితే ఈ 3 రకం నూనెను కాస్తులకు కక్కుర్తి పడిన కొందరు అక్రమార్కులు స్థానికంగా కిలో 30 నుంచి 40 రూపాయల చొప్పున నల్ల బజారులో విక్రయిస్తున్నారు. ఈ నూనెతోనే నగరంలోని పలు హోటళ్లలో రోజూ తినుబండారాలను తయారు చేస్తున్నారు. సాధారణంగా బహిరంగ మార్కెట్లో నాణ్యమైన వనస్పతి విలువ 100 రూపాయలకు పైనే ఉంటుంది. అయితే ఈ నల్ల బజారు వనస్పతి విలువ అందులో సగం ఉండడంతో వ్యాపారులు అటువైపు పరుగులు పెడుతున్నారు. వినియోగదారుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అడ్డుకోవడానికి వెళితే దాడులకు తెగపడుతున్నారు. శంకర్ నగర్లో కొవ్వు తయారీ కేంద్రానికి రహస్యంగా వెళ్లిన ఈటీవీ ప్రతినిధి స్థానికంగా ఉన్న రైలు పట్టాల వద్ద నుంచే దృశ్యాలను చిత్రీకరించారు. దీన్ని పసిగట్టిన దుండగులు వారిపై దాడులకు ప్రయత్నించారు. ఈ అక్రమ దందాకి కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తుండగా అడ్డుకోవాల్సిన జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగ అధికారులు, పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూస్తున్నారు.